Hello guys, welcome back to my new brand series of Python in Telugu. This is video number 9. So ఈ క్లాస్ లో మనము వేరియబుల్స్ గురించి ఇంకొద్దిగా డిస్కస్ చేసుకుందాం. నాకు తెలిసి వీడియో నెంబర్ 4 అనుకుంటా. 4th వీడియోలో మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో కాకపోతే ఈ రోజు వీడియోలో ఇంకొద్దిగా డీటెయిల్ గా మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో డీటెయిల్ గా అంటే మనం ఒక వేరియబుల్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x = 10 అని ఒక వేరియబుల్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, మెమరీ అలొకేషన్ ఎలా జరుగుతుంది పర్టికులర్ వేరియబుల్ అని చెప్పేసి మనం ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే గైస్, సో ఒకసారి మనం మన ఐడియలీ ఓపెన్ చేసుకున్నట్లయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ వేరియబుల్ a is equal to I'm taking the value 10. ఓకే ఫైన్. సో ఏ వాల్యూ డిస్ప్లే చేసుకున్నట్లయితే మనకి 10 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇది మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాము, దానికి వాల్యూ అసైన్ చేస్తున్నాము అంటే సంథింగ్ మెమరీ ఈస్ గోయింగ్ టు బి అలొకేటెడ్ ఇన్ యువర్ మిషన్. అంటే మన దగ్గర ఉన్నటువంటి మన సిస్టంలో ఉన్నటువంటి మెమరీలో మనకి పర్టికులర్ ఏ అనే వేరియబుల్ కోసము మనకి కొద్దిగా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో అది ఏ లొకేషన్ లో మనకి అలొకేట్ అయింది ఈ మెమరీ అని చెప్పి ఈ పర్టికులర్ వేరియబుల్ ఏ అనే వేరియబుల్ కి ఏ మెమరీలో అంటే ఏ అడ్రస్ లొకేషన్ లో మనకి మెమరీ అలొకేట్ అయ్యింది. సో ఆ మెమరీ లొకేషన్ లో ఏ వాల్యూ స్టోర్ అయింది అని మనం ఇది చూద్దాం. సో అట్లా మనము ఆ పర్టికులర్ ఆ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ ని మనము ఐడెంటిఫై చేసుకోవాలి అంటే మన దగ్గర పైథాన్ ప్రొవైడ్ చేస్తుంది ఒక ఫంక్షన్, అది ఐడి. సో ఐడి ఆఫ్ ఏ అని ఇచ్చినట్లయితే ఆ పర్టిక్యులర్ వేరియబుల్ ఏ అన్న వేరియబుల్ మెమరీ లొకేషన్ లో అంటే ఏ మెమరీ అడ్రస్ లొకేషన్ లో రిజిస్టర్ చేయబడింది అని చెప్పేసి మనకి అడ్రస్ లొకేషన్ మనకి చూపిస్తుంది. చూడండి, దిస్ ఇస్ ది అడ్రస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఏ. అంటే ఇది ఈ పర్టిక్యులర్ అడ్రస్ లో ఈ వేరియబుల్ ఏ అని రిజిస్టర్ అయ్యింది. ఆ పర్టిక్యులర్ ఈ అడ్రస్ లొకేషన్ లోపల వాల్యూ 10 అనేది స్టోర్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏదైనా తీసుకోవచ్చు, ఫర్ స్ట్రింగ్స్ కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ అనే వేరియబుల్ ఉంది. సో దాంట్లో నేను ఏమి ఇస్తాను, డేవిడ్ అని ఇస్తాను. సో ఇప్పుడు నేను ఐడి ఆఫ్ మై నేమ్ అని ఇచ్చినట్లయితే ఈ మై నేమ్ అన్న వేరియబుల్ ఏ మెమరీ లొకేషన్ లో రిజిస్టర్ అయింది. సో దిస్ ఇస్ ది అడ్రస్ ఆఫ్ మై నేమ్ వేరియబుల్. సో దిస్ ఈస్ ది అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్, దిస్ ఈస్ ది అడ్రస్ ఆఫ్ మై నేమ్ వేరియబుల్. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఐడి అన్న మెథడ్ యూజ్ చేసి ఫంక్షన్ యూజ్ చేసి మన వేరియబుల్స్ అనేవి ఏ మెమరీ లొకేషన్ లో అడ్రస్ ఆఫ్ దట్ మెమరీ లొకేషన్ ఏ అడ్రస్ లొకేషన్ లో మన వేరియబుల్స్ అనేవి రిజిస్టర్ అవుతా ఉన్నాయి, సేవ్ అవుతా ఉన్నాయి అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ పైథాన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మెమరీ కన్జంప్షన్ అనేది చాలా ఇంటెలిజెంట్ గా తీసుకుంటుంది పైథాన్ అనేది. అది ఎలా ఇంటెలిజెంట్ గా తీసుకుంటుంది అంటే మెమరీని చాలా సేఫ్ గా సెక్యూర్ గా యూజ్ చేసుకుంటుంది. సెక్యూర్ గా కాదు, చాలా ఇంటెలిజెన్స్ గా యూజ్ చేస్తుంది పైథాన్ మెమరీని. సో ఇప్పుడు చూడండి, పైన మనకి ఏ అన్న వేరియబుల్లో 10 అని ఒకటి ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని తీసుకుంటున్నాను. సో ఫైన్. సో ఐడి ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నట్లయితే సో సంథింగ్ మెమరీ లొకేషన్ అడ్రస్, సో అడ్రస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను వై అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో వై అనే వేరియబుల్ లోకి ఎక్స్ వాల్యూ అసైన్ చేస్తున్నాను. పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఎక్స్ అనే వేరియబుల్ లోకి నేను 100 స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ అనేది ఈ పర్టిక్యులర్ మెమరీ లొకేషన్ అంటే అడ్రస్ దగ్గర ఈ పర్టికులర్ అడ్రస్ దగ్గర సేవ్ అయింది. ఓకే, ఒకసారి వీలైతే వీడియో పాజ్ చేసి ఈ అడ్రస్ లొకేషన్ కొద్దిగా నోట్ చేసుకోండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఒక వై అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆ వై అనే వేరియబుల్ లోకి ఎక్స్ లో ఉన్నటువంటి వాల్యూని స్టోర్ చేస్తున్నాను. అంతే కదా, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు వైని వాల్యూ చెక్ చేసినట్లయితే ఇట్ ఈస్ ఆల్సో 100. క్లియర్. సో ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సి తీసుకుందాం. ఇప్పుడు సి కేసులో ఏమవుతుంది, ఎక్స్ అనేది ఒక మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది, వై అనేది ఇంకొక మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. బట్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఆర్ బోత్ ఈక్వల్, అంటే దానికి 100 దీనికి 100. ఇప్పుడు నేను ఐడి ఆఫ్ వై అని తీసుకున్నట్లయితే అబ్జర్వ్ చేయండి. సో ఇట్ ఈస్ అడ్వాంటేజ్. చూడండి, ఎక్స్ యొక్క ఐడి ఇట్ ఈస్ 5840 ఎండింగ్. సో ఇక్కడ కూడా వై యొక్క ఐడి కూడా 5840. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఏదైనా సరే మనము 2 లేదా 3 ఎక్కువ వేరియబుల్స్, ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. ఇంకొకటి జెడ్ అని తీసుకుందాం.
సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై అని అంటే మీ వైలో ఉన్న వాల్యూని నేను జెడ్లోకి అసైన్ చేస్తున్నాను. ఓకే ఫైన్. సో జెడ్ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు 100. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఐడియా ఆఫ్ జెడ్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఈ 3 కేసెస్ చూడండి ఒకసారి. సో ఎక్స్ ఈస్ అట్ 5840, y is at 5840. At the same time, z is also at 5840. పాయింట్ అర్థమవుతుంది కదా అంటే ఓకే. ఇప్పుడు నేను ఒకసారి క్లియర్ చేస్తాను. సో క్లియర్. సో ఐడియా ఆఫ్ ఎక్స్, ఐడియా ఆఫ్ వై, ఐడియా ఆఫ్ జెడ్ ద కేస్. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క వేరియబుల్ కూడా సేమ్ అడ్రస్ లొకేషన్ కి పాయింట్ అవుతోంది. మామూలుగా రెగ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేప్పటికి దిస్ ఇస్ నాట్ ద కేస్. డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ లో సేవ్ అవుతుంది, కాకపోతే వాల్యూ మేబీ ఈక్వల్, వాల్యూ మేబీ సేమ్. బట్ పైథాన్ ఏం చేస్తుంది అంటే ఏదైనా వాల్యూస్ సేమ్ గా ఇస్తున్నట్లయితే అప్పుడు ఏం చేస్తుంది అంటే అన్నిటినీ కలిపి ఒకటే మెమరీ లొకేషన్ తీసుకుంటుంది, వాటికి పాయింట్ చేస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఎక్స్ లోకి 100 అనేది మనం స్టోర్ చేసాం కాబట్టి, అంటే ఎక్స్ లోకి మనము 100 వాల్యూ స్టోర్ చేసాం. సో ఈ 100 అనేది స్టోర్ చేస్తాం ఎక్స్ లోకి. ఇప్పుడు వై లోకి మనము ఎక్స్ వాల్యూ స్టోర్ చేస్తున్నప్పుడు 100 స్టోర్ చేస్తున్నాం కాబట్టి వై కూడా ఏమవుతుంది, ఎక్స్ కే పాయింట్ చేస్తుంది. జెడ్ లో కూడా వై వాల్యూ ఇస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, జెడ్ కూడా ఈ మెమరీ లొకేషన్ కి పాయింట్ చేస్తుంది. సో అంటే ఇంటెలిజెన్స్ గా ఈ వాల్యూస్ సేమ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పైథాన్ ఏం చేస్తుందంటే మళ్ళీ సపరేట్ అడ్రస్ లొకేషన్స్ లో సేవ్ చేయదు. ఇట్ యూజెస్ సేమ్ మెమరీ లొకేషన్ యూజ్ చేసుకుని ఇస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, వై అనేది ఒక ఆబ్జెక్ట్, జెడ్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్. అలాగే దాంట్లో ఉన్నటువంటి వాల్యూ 100 కూడా ఒక ఆబ్జెక్ట్ గానే తీసుకుంటుంది. కాబట్టి ఐడియా ఆఫ్ 100 ఇచ్చినట్లయితే వి విల్ గెట్ ద సేమ్ అడ్రస్. See here. సో ఐడియా ఆఫ్ 100 ఇచ్చినప్పటికీ కూడా మనకి సేమ్ అడ్రస్ వస్తుంది. అంటే ప్రతిదీ కూడా ఒక ఆబ్జెక్ట్ గా తీసుకుంటోంది. సో సేమ్ వాల్యూ అయినట్లయితే మళ్ళీ సపరేట్ గా మెమరీ లొకేషన్స్ అనేవి తీసుకోదు పైథాన్ అనేది. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ మెమరీస్. సో మెమరీని చాలా ఇంటెలిజెన్స్ గా యూజ్ చేసుకుంటుంది పైథాన్. ఓకే, దట్స్ ద మోస్ట్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఎక్స్ లో 100 ఉంది, వై లో 100 ఉంది, జెడ్ లో 100 ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ లోకి 200 స్టోర్ చేస్తున్నాను. సో ఓకే ఫైన్. ఇప్పుడు ఐడియా ఆఫ్ ఎక్స్ ఏమైపోతుంది, నంబర్ మారింది కాబట్టి ఇట్ విల్ స్టోర్ ఇన్ డిఫరెంట్ మెమరీ లొకేషన్. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ యాక్చువల్ గా ఎక్స్ లోకి మనకి 100 ఉన్నప్పుడు ఎంత మనకి 5840 లో ఉంది. ఇప్పుడు ఎక్స్ లోకి మనం 200 గా మార్చాం కాబట్టి 5840 కాస్త బ్రేక్ అయిపోయి న్యూ మెమరీ లొకేషన్ తీసుకుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, వైలోకి ఎక్స్ అసైన్ చేస్తాను. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఐడియా ఆఫ్ వై ఏమైపోతుంది, సేమ్ ఐడియా ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. చూడండి, అంటే 200 కి పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఆ జెడ్ లోకి ఎక్స్ వాల్యూ స్టోర్ చేస్తున్నాను. అప్పుడు ఐడియా ఆఫ్ జెడ్ ఏమైపోతుంది, సేమ్. చూడండి, ఇంతకు ముందు ఎక్స్ లో 100 ఉన్నప్పుడు 840 ఈవెన్ 100 ని చెక్ చేసినా కూడా 840. ఇప్పుడు ఐడియా ఆఫ్ 200 ఇద్దాం. సేమ్ చూడండి, ఎప్పుడైతే పాయింట్ సేమ్ వాల్యూ ఉందో అదే మెమరీ లొకేషన్ కి పాయింట్ చేస్తూ వచ్చింది ఇక్కడ దాకా. ఓకే, ఎప్పుడైతే మనము డిఫరెంట్ వాల్యూ ప్రొవైడ్ చేసినామో ఈ అడ్రస్ లొకేషన్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, అంటే ఇంతకు ముందు 100 ఉన్నప్పుడు ఈ మెమరీ లొకేషన్ అనేది ఉండింది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఈ మెమరీ లొకేషన్ కి పాయింట్ చేయలేదు, వై అనేది కూడా ఈ మెమరీ లొకేషన్ కి పాయింట్ చేయలేదు, జెడ్ అనేది కూడా ఈ మెమరీ లొకేషన్ కి పాయింట్ చేయలేదు. అప్పుడు ఈ 100 అన్నటువంటి మెమరీ లొకేషన్ ఖాళీగా ఉంటుందా, ఉండదు. ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి గార్బేజ్ కలెక్టెడ్. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ పైథాన్. అంటే ఏ వేరియబుల్ కూడా పర్టికులర్ వాల్యూకి పాయింట్ చేయకుండా ఉన్నట్లయితే ఆ పర్టికులర్ వేరియబుల్ యూజ్ చేసినటువంటి ఇంతకు ముందు యూజ్ చేసినటువంటి మెమరీ లొకేషన్ అనేది మనకి గార్బేజ్ కలెక్టెడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ పైథాన్. ఓకే, సో ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకున్నాను ఎక్స్ లోకి నేను అనుకున్నా. ఓకే ఫైన్, ఎక్స్ లోకి ఒక సపోజ్ 1 అనే వాల్యూ తీసుకుంటున్నాను, వై లోకి నేను 1 అనే వాల్యూ తీసుకుంటున్నాను, జెడ్ లోకి వాల్యూ 1 అనేది తీసుకుంటున్నాను. సో ఇట్లా తీసుకుంటున్నప్పుడు, సో క్లియర్ చేస్తానండి ఒక నిమిషం. క్లియర్. సో ఇప్పుడేమి ఎక్స్ లోకి
సపోజ్ 10 అని తీసుకుందాం. సో వైలోకి 10 అని తీసుకుందాం, జెడ్లోకి 10 అని తీసుకుందాం. సో ఇప్పుడు నేను సేమ్ వాల్యూ మల్టిపుల్ వేరియబుల్స్ లోకి స్టోర్ చేస్తా ఉన్నాను. అట్లా నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇండివిజువల్ గా యూజ్ చేయాలా అంటే నో నీడ్. సో డైరెక్ట్ గా యూ కెన్ రైట్ లైక్ ఈ విధంగా కూడా రాయొచ్చు, ఎక్స్ కమా వై కమా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఫైన్. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, అట్లా సింగిల్ స్టేట్మెంట్స్ లో రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే యూ హ్యావ్ టు గివ్ ద వాల్యూస్ ఫర్ ఎక్స్, ఫర్ వై అండ్ ఫర్ జెడ్. అంటే ఎట్లా ఇవ్వాలి, ఇప్పుడు ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఇస్ 10, వై వాల్యూ ఇస్ 10, కామా జెడ్ వాల్యూ ఇస్ 10 అంటే మీ సేమ్ లైన్ లో రాసేయచ్చు అని చెప్తున్నాను. సేమ్ వాల్యూ ఇచ్చినాను కదా అని చెప్పేసి ఒకటే వాల్యూ అసైన్ చేస్తే ఇట్ విల్ గోస్ టు ఎక్స్. బట్ వాట్ అబౌట్ ద వాల్యూస్ ఫర్ వై అండ్ జెడ్, కాబట్టి ఇట్ విల్ షోస్ ఇన్ నాన్ ఇటరబుల్ ఇంటీజర్ ఆబ్జెక్ట్. ఓకే, ఇట్లా మల్టిపుల్ వేరియబుల్స్ కి మీరు ఏం చేస్తారు, వాల్యూస్ ప్రొవైడ్ చేయాలంటే బై ప్లేసింగ్ కామా, అండ్ బై ప్లేసింగ్ కామా మీరు వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఏ ఇజ్ ఈక్వల్ టు 20 కామా 10 కామా 30 కామా 50. సో 4 వాల్యూస్ కూడా ఇప్పుడు చూడండి, ఎక్స్ వాల్యూ ఈస్ 20, వై వాల్యూ ఈస్ 10, అండ్ జెడ్ వాల్యూ ఈస్ 30, అండ్ ఏ వాల్యూ ఈస్ 50. ఆటోమేటిక్ గా మనకి మనం ఏ ఆర్డర్ లో అయితే వేరియబుల్స్ ఇచ్చామో అదే ఆర్డర్ లో మనకి వాల్యూస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో సో ఇంకొకటి ఏంటంటే మనం వేరియబుల్స్ తో పాటు కాన్స్టెంట్స్ కూడా డిస్కస్ చేస్తాం. సో క్లియరింగ్ ద స్క్రీన్. సో కాన్స్టెంట్ కూడా డిస్కస్ చేసుకుంటాం. మామూలుగా అంటే కాన్స్టెంట్ ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, టైం టు టైం వాల్యూస్ మేబీ చేంజెస్ అన్నట్లయితే దాన్ని మనము వేరియబుల్స్ అంటాం. కాన్స్టెంట్ అంటే ఏంటి, దట్ నెవర్ చేంజెస్ ఇట్స్ వాల్యూ. సో ఆ కాన్స్టెంట్స్ ని ఎట్లా డిక్లేర్ చేసుకోవాలి అంటే మామూలుగా వేరియబుల్స్ నేను ఏం చేస్తాను, సో ఇట్ ఈస్ మై నంబర్ అని చెప్పేసి ఈజ్ ఈక్వల్ టు నేను 100 కి ప్రొవైడ్ చేశాను అనుకుందాం. సో దిస్ ఇస్ ద వేరియబుల్, మై నంబర్ ఇస్ ఎ వేరియబుల్. సో ఇప్పుడు మనము మై నంబర్ అని చేసినట్లయితే ఇట్స్ అ నంబర్ 100 ఇస్ ద వాల్యూ. అంటే మై నంబర్ మేబీ చేంజెస్. సో ఇట్ ఈస్ మై నంబర్ అని చెప్పేసి కొద్దిగా ప్రోగ్రామింగ్ అయిన తర్వాత ఇట్ బికమ్స్ 500 అంటున్నాం. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో మై నంబర్ వాల్యూ ఎంత ఇప్పుడు 500. సో అంటే వాల్యూస్ మేబీ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అన్నప్పుడు మనం ఆ పర్టికులర్ వాటిని మనం వేరియబుల్స్ అంటున్నాం. కాన్స్టెంట్ అంటే ఏంటి, దట్ వాల్యూస్ నెవర్ చేంజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పై వాల్యూ ఉంది. సో పై వాల్యూ ఆల్వేస్ 3.14 ఐ బిలీవ్, అంతే కదా, 3.14. ఓకే, సో ఆ పై వాల్యూ ఎప్పుడు మనకి చేంజ్ అవ్వదు. కాబట్టి పై అనే వేరియబుల్ మనం ఎలా తీసుకుంటాం, కాన్స్టెంట్ గా తీసుకుంటాం. బట్ కాన్స్టెంట్ ఎట్లా రిప్రజెంట్ చేయాలి, కాన్స్టెంట్ ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ మై కాన్స్టెంట్ అని ఒక ప్రాపర్టీ ఉంది అనుకుందాం. సో ఆ మై కాన్స్టెంట్ అనే ప్రాపర్టీలో ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తాను, అది ఎప్పుడూ చేంజ్ అవ్వదు. కాబట్టి ఒక వేరియబుల్ ని నేను కాన్స్టెంట్ గా ట్రీట్ చేయాలి అంటే నా ఇంటెన్షన్ ఏంటి, ఎట్లా డిక్లేర్ చేయాలి అంటే క్యాపిటల్ లెటర్స్ లో డిక్లేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లెటర్స్ లో మై నంబర్ ఈజ్ ఈక్వల్ టు నేను ఒక 777 ప్రొవైడ్ చేశాను. అంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటి, క్యాపిటల్ లెటర్స్ లో రాశాను కాబట్టి దిస్ మై నంబర్ అనే వేరియబుల్ ఒక కాన్స్టెంట్. కాబట్టి ఇప్పుడు నేను మై నంబర్ అని ట్రై చేసినట్లయితే ఇట్ విల్ గివ్స్ ద వాల్యూ 777. ఓకే ఫైన్, బాగుంది. నేను అనుకుంటున్నాను అంతే. ఇప్పుడు చూడండి, స్మాల్ లెటర్స్ లో రాస్తే వేరియబుల్ గా తీసుకుంటున్నాను, క్యాపిటల్ లెటర్ ఎందుకు రాశాను, నా ఇంటెన్షన్ మాత్రమే ఈ పర్టికులర్ వేరియబుల్ అనేది కాన్స్టెంట్ అని నేను అనుకుంటున్నాను, బట్ పైథాన్ అనుకోదు. ఓకే, అర్థమవుతుందా? అంటే పాయింట్ ఏంటి అంటే మీరు ఒక వేరియబుల్ ని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తే అది కాన్స్టెంట్ అయిపోదు. పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మై నంబర్ కాన్స్టెంట్ అంటే ఇట్ వోంట్ యాక్సెప్ట్ అనదర్ వాల్యూ. మనం ఇచ్చినటువంటి వాల్యూ కాకుండా వేరే వాల్యూ ఇస్తే యాక్సెప్ట్ చేయకూడదు. అదే కదా కాన్స్టెంట్ అంటే. కాబట్టి ఇప్పుడు మై నంబర్ అనేది నేను కాన్స్టెంట్ గా ట్రీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను క్యాపిటల్ లెటర్ లో రాశాను. క్యాపిటల్ లెటర్ లో రాసి నేను 777 ఇచ్చాను. నా ఉద్దేశం ప్రకారం మాత్రమే ఇట్ ఈస్ ద కాన్స్టెంట్. బట్ పైథాన్ అది కాన్స్టెంట్ గా ట్రీట్ చేయదు. ఎందుకని, నువ్వు ఓన్లీ క్యాపిటల్ లెటర్ రాస్తే మాత్రం అది కాన్స్టెంట్ అయిపోతుందా? కాదు. అంటే నా ఉద్దేశంలో వరకు మాత్రమే మై నెంబర్ అనేది కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున నేను రేపు పొద్దున ఫ్యూచర్ లో మై నంబర్ ఈజ్ ఈక్వల్ టు నేను 1000 ఇచ్చాను అనుకోండి, ఇట్ యాక్సెప్ట్స్. ఇప్పుడు చూడండి, మై నంబర్ వాల్యూ ఎంత అవుతుంది, 1000 అయిపోయింది. కాన్స్టెంట్ వాల్యూ నెవర్ చేంజెస్ కదా. మరి ఇప్పుడు చేంజ్ అయిపోయింది అంటే పైథాన్ లో మీరు క్యాపిటల్ లెటర్స్ రాసినంత మాత్రాన మీకు ఆ పర్టికులర్ వేరియబుల్ కాన్స్టెంట్ గా ట్రీట్ అవ్వదు. పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే మీనింగ్ ఏంటి,
పైథాన్ డస్ నాట్ హ్యావ్ బిల్ట్ ఇన్ కాన్స్టెంట్ టైప్స్. పైథాన్లో మనకి బిల్ట్ ఇన్ గా కాన్స్టెంట్ టైప్ అనేది లేదు. అంటే మనం ఏం చేసుకోవచ్చు, బై కన్వెన్షన్ అంటే మనం రాసిన విధంగా పైథాన్ యూజెస్ వేరియబుల్స్ వేర్ నేమ్ కంటైన్స్ ఆల్ క్యాపిటల్ లెటర్స్ అంతే. అంటే మనకి తెలుసుకోవడానికి ప్రోగ్రామింగ్ రాసేవాడు అంటే డెవలపర్కు చూస్తానే ఓకే ఈ క్యాపిటల్ రాసినాం కాబట్టి ఓకే దీన్ని మనం కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తున్నాము అనుకునే దానికి కన్ఫ్యూజ్ లేకుండా మనం పర్టికులర్ గా ఒక వేరియబుల్ ని క్యాపిటల్ లెటర్ రాస్తే చూడగానే ఓకే ఈ వేరియబుల్ అనేది మనకు కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి డోంట్ ట్రై టు చేంజ్ పర్టికులర్ వేరియబుల్ వాల్యూ అని మనం అనుకుందాం. లేదు అంటే కొన్ని సమ్ మెథడ్స్ యూజ్ చేసి కూడా మనం దాన్ని కాన్స్టెంట్ గా ఫిక్స్ చేసుకోవచ్చు. దట్ విల్ డిస్కస్ ఇన్ కమింగ్ క్లాసెస్. మన రాబోయే క్లాసెస్ లో ఒక పర్టికులర్ వేరియబుల్ ని కాన్స్టెంట్ గా ఎలా ట్రీట్ చేయాలి, పైథాన్కి ఎలా చెప్పాలి మనం డిస్కస్ చేసుకుందాం, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి టైప్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మై నంబర్ ఉంది, మన దగ్గర ఏ ఉంది, సో ఏ వాల్యూ లేదు కదా, సో ఏ వాల్యూ ఉంది, సో బి వాల్యూ లేదు మనకి, సో ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఎక్స్ వాల్యూ, సో కన్ఫ్యూజ్ ఉంది, సో క్లియర్ చేస్తాను. యా ఐ క్లియర్ స్క్రీన్. క్లియర్ స్క్రీన్ కి నేను ఈ కోడ్ నీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను ఒకసారి, సో చూడండి. ఓకే ఇప్పుడు నా దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎక్స్ వాల్యూ ఉంది, తర్వాత వై వాల్యూ ఉంది, తర్వాత జెడ్ వాల్యూ ఉంది. సో ఇప్పుడు నేను ఏబిసి అని ఒక వాల్యూ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. దీంట్లో 2.56 తీసుకుంటాను. సో వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ ఏబిసి? ఇట్ ఈస్ 2.56. తర్వాత మై నేమ్ ఉందా మన దగ్గర? ఎస్, మై నేమ్ ఉంది ఒక వేరియబుల్. సో దాంట్లో ఏముంది మనకి డేవిడ్ అనే నేమ్ ఉంది. ఇప్పుడు మనము పర్టికులర్ వేరియబుల్ యొక్క టైప్ ఎట్లా తెలుసుకోవాలి అంటే ఎక్స్ అనే టైప్ ఏ టైప్ ఇది, తర్వాత వై అనేది ఏ డేటా టైప్, అలాగే ఏబిసి అనేది ఏ డేటా టైప్, మై నేమ్ అనేది ఏ డేటా టైప్ అని చెక్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు రైట్ టైప్ మెథడ్ టైప్ ఆఫ్ ఎక్స్. సో టైప్ ఎక్స్ లో మనకి ఇంటిజర్ వాల్యూ ఉంది కదా, సో ఇట్ గివ్స్ ఇంట్. ఓకే, సో దాని తర్వాత ఏబిసి. సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఏబిసి? సో ఇప్పుడు ఏం చేద్దాం, టైప్ ఆఫ్ ఏబిసి ఈస్ ఫ్లోట్. వై? బికాస్ ఏబిసి ఏమింది మనకి 2.56. సో దాని తర్వాత ఇప్పుడు టైప్ ఆఫ్ మై నేమ్ తీసుకుంటే ఏమొస్తుంది, ఇట్స్ అ స్ట్రింగ్ కాబట్టి టైప్ ఆఫ్ డేవిడ్ ఐ మీన్ మై నేమ్ తీసుకున్నట్లయితే మై నేమ్ అనే వేరియబుల్ ఏముంది డేవిడ్ అంటే స్ట్రింగ్ ఉంది కాబట్టి దిస్ బికమ్స్ స్ట్రింగ్, ఇట్ గివ్స్ స్ట్రింగ్. అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్? ఇప్పుడు మనకి చూసినట్లయితే ఇంటీజర్ టైప్ ఉంది, ఫ్లోట్ టైప్ ఉంది, స్ట్రింగ్స్ టైప్ ఉంది. సో అట్లా ఇంకా ఏమన్నా డేటా టైప్స్ ఉన్నాయా పైథాన్ లో? ఎస్. సో వాటి గురించి మనము నెక్స్ట్ క్లాస్ లో వీడియో నెంబర్ 10 లో డేటా టైప్స్ గురించి మనము డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం గైస్. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, డిఫరెంట్ అడ్రసెస్ లొకేషన్స్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోతో కొత్తగా ఛానల్కి విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.